హలో గైస్, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ముచ్చట్లు. చీకటిలో 2 hours 6 minutes రన్ టైంతో డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమాలో లీడ్ రోల్ వచ్చేసరికి శోభితా ధూళిపాల. ఈ సినిమా బేసిక్ లైన్ వచ్చేసరికి 1999 టైంలో ఒక రేప్ అండ్ మర్డర్ జరుగుతుంది. అదే ప్యాటర్న్ లో చాలా జరిగినా పోలీసులు అదేంటో కనుక్కోలేరు. ఆ టైంలో అంత టెక్నాలజీ లేకపోవడంతో అన్సాల్వ్డ్ కేసుగా పక్కన పెట్టడం జరుగుతుంది. అదే ప్యాటర్న్ లో మళ్ళీ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో జరగడంతో, అది కూడా శోభితా ధూళిపాల ఫ్రెండ్ కి జరగడంతో అక్కడ స్టార్ట్ చేసిన తన ఇన్వెస్టిగేషన్ క్రైమ్ సాల్వ్ చేయడానికి ఉపయోగపడిందా లేదా, అలాగే ఎంతమందిని చంపిన కిల్లర్ ని చివరికి పోలీసులు పట్టుకున్నారా లేదా, అసలు ఎవరు చంపారు అనేది ఈ మూవీలో చూపించడం జరుగుతుంది. ఇది ఒక సైకోపాత్ అలాగే క్రైమ్ థ్రిల్లర్ మూవీగా చెప్పొచ్చు. చాలా కాలం తర్వాత ఒక మంచి సైకోపాత్ అలాగే క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. శోభితా ధూళిపాల మెయిన్ లీడ్ రోల్ గా వచ్చిన ఈ మూవీ చాలా బాగుందండి. అలాగే శోభిత యొక్క పర్ఫార్మెన్స్ కానీ తన యాక్టింగ్ వచ్చేసరికి బాగున్నాయి. ఈ సినిమాలో ఇన్వెస్టిగేషన్ చేసే విధానం అలాగే కేసు సాల్వ్ చేసే విధానం బాగుంటుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టదండి. అలాగే చాలా మంచిగా ఎంగేజింగ్ గా తీసుకెళ్లడం జరిగింది. ఈ సినిమాలో ఇంటర్వెల్ లో అలాగే ఎండింగ్ లో వచ్చే ట్విస్టులు బాగుంటాయి. యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే అందరి యాక్టింగ్ కూడా బాగుందండి. ఈ సినిమాలో శోభిత ఒక అబ్బాయిని లవ్ చేయడం జరుగుతుంది. ఆ యాక్టర్ యొక్క యాక్టింగ్ బాగుంది. అలాగే అతనికి ఫాదర్ క్యారెక్టర్ చేసిన యాక్టర్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారని చెప్పొచ్చు. డైరెక్షన్ చూసుకున్నట్లయితే డైరెక్షన్ చాలా బాగుందండి. అలాగే సినిమా ప్రెజెంట్ చేసే విధానం కూడా చాలా బాగుంది. మ్యూజిక్ పరంగా చూసుకుంటే మ్యూజిక్ గుడ్ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి బాగుంది. ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ వాల్యూస్ గుడ్ అండి. ఈ సినిమాని ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి వాల్యూస్ తో మంచి విజువలైజేషన్ తో తీయడం జరిగింది. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చండి. ఈ సినిమాలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే ఉండదు. కొన్ని చోట్ల కిల్లర్ లేడీస్ ని చంపే విధానం అలాగే మగవాళ్ళని చంపే విధానం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ సీన్ గనక స్కిప్ చేసినట్లయితే మూవీని కంప్లీట్ గా చూడొచ్చు. ఓవరాల్ గా ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ అలాగే సైకోపాత్ మూవీని చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మూవీని ట్రై చేయండి. అలాగే రీసెంట్ టైమ్స్ లో వచ్చిన మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీగా చెప్పొచ్చు. ఎవరికైతే సైకోపాత్ మూవీస్ ఎక్కువగా నచ్చుతాయో వాళ్ళ సినిమాని ఖచ్చితంగా ట్రై చేయండి. ఫైనల్ గా రేటింగ్ అండి, ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.